కల్పించడానికి ఆ యొక్క ప్రభుత్వం కట్టుబడి ఉంది అని మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, చంద్రశేఖరరావు గారు ప్రకటించడం చాలా బాధాకరం, సిగ్గుచేటు. ఎందుకంటే మత ప్రాతిపదికన విధించేటువంటి రిజర్వేషన్లు విధించేటువంటి వ్యవస్థ భారతదేశంలో ఉండరాదు, ఉండకూడదు. ఒకసారి మత ప్రాతిపదికన దేశం విచ్ఛిన్నమైపోయింది, విడిపోయింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్లు మతపరంగా విడిపోయినాయి. మరొకసారి ఈ భారతదేశాన్ని ముక్కలు కానివ్వద్దు అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేస్తుంది. అదే విధంగా ఇంగ్లీష్ వారి నుండి నేర్చుకున్నటువంటి కేసీఆర్ ఇంగ్లీష్ యొక్క అడుగుజాడల్లో అడుగులొత్తే కేసీఆర్ విభజించు పాలించే అనేటువంటి సూత్రాన్ని పాలిస్తూ ఈనాడు అడగకుండా కానీ మైనార్టీలకు రిజర్వేషన్ కల్పిస్తూ హిందూ ముస్లింల మధ్యన చిచ్చు పెట్టడానికి, అగాధం సృష్టించడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తుండు. అదే కాకుండా మైనార్టీలను అభివృద్ధి చేయడానికి ఎన్నో దారులు ఉన్నాయి. ఇండస్ట్రీ పరంగా, ఉద్యోగ పరంగా, ఐటీ పరంగా ఎన్నో ఉద్యోగాలు కల్పించాలి. కానీ మతాల మధ్యన చిచ్చు పెట్టడానికి ఈ రిజర్వేషన్ సరైనది కాదు. ఈ రిజర్వేషన్లు అసెంబ్లీలో పాస్ అయినంత మాత్రాన కేంద్రం ఒప్పుకోదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ తీర్మానం సాగదు. మైనార్టీలు ఇప్పటికైనా గుర్తించి ఈ కేసీఆర్ వలలో పడకుండా వాస్తవాలు గ్రహించాలని మైనార్టీల సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి ప్రగల్భాలు వలికి పూట గడుపుకొని పబ్బం గడుపుకునే రాజకీయ నాయకులు మీలో చైతన్యం వచ్చి వాళ్ళని నిలదీయాలి. కానీ ఈ రిజర్వేషన్లు అడ్డం పెట్టి మీ దగ్గర ఓట్లు దండుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇలాంటి పుటకపు నాయకులను నమ్మొద్దు అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తూ ఈనాడు దేశం లోపల ఎక్కడ లేని విధంగా కేసీఆర్ ప్రవేశపెట్టాడు. కాబట్టి ఈ ఆటలు సాగవని చెప్పి కేంద్రంలో కూడా ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా తీర్మానం జరుగుతుందిగా అని తెలియజేస్తూ భారత్ మాతాకి